మత విద్వేషాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామిక దేశం మనది అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడే కారణాలుగా వచ్చేసింది. మన దేశానికి ఉన్న గొప్ప విలువ ఏంటంటే ఒక ఫ్లవర్ బొకే లాంటిది. ఒక బొకేలో వివిధ రకాలైన ఫ్లవర్స్ను జతపరిస్తే ఒక బొకే రెడీ అవుతుంది కదా. మన దేశం కూడా అటువంటిగా ఉండేది. కొంతమంది మతాన్ని హైలైట్ చేసుకుని ఆ మత విద్వేషాలు పుట్టించి ఈ విధంగా దాడులు చేసి ఒక వాయిస్ని తీసేసామని పైశాచిక ఆనందం పొందుతున్న దినాల్లో అది మాత్రం మంచిది కాదంటున్నా. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నంతసేపు ప్రేమనే ఆయుధమే అయింది. ఆయన ఎప్పుడు కత్తి పట్టుకోలే, కర్ర పట్టుకోలే. తన శత్రువులను కూడా ప్రేమించి వీరేం చేస్తున్నారో క్షమించు అని ప్రార్థించిన యేసయ్య. ఓకే, క్రైస్తవులుగా మేము కూడా అదే ప్రేమను ప్రకటిస్తున్నాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బట్టి ఆర్టికల్ 19, 25 to 28 ప్రకారం మేము కూడా క్రైస్తవం ప్రేమ 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 అనేది ప్రకటిస్తున్నాం. పాపము విడిచిపెట్టండి, పరిశుద్ధులుగా మారండి అనే మాట చెప్తున్నాం. అంతేగాని విద్వేషాలు రచ్చుకుంటే వాక్యాలు ఎప్పుడు కూడా చేయం మేము. అయితే ఈ దైవజనుడు ప్రవీణ్ గారు మంచి మేధావి, అన్ని గ్రంథాల్లో మంచి పట్టున్న వ్యక్తి. అయితే ఆయన ఉన్న సత్యాన్ని ప్రకటించడం కొంతమందికి నిజం నిప్పులాంటిది అంటారు కదా. ఆ నిప్పులంటే నిజాన్ని ఆయన నిర్మోహమాటంగా మీడియాలో చెప్పినప్పుడు ఆయన మీద కత్తి కట్టడం, లేకపోతే ఇలాగా దాడుల చేత వారు ప్రతీకార చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం. క్రైస్తవులుగా మేము అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక వారు ఇటువంటి దుశ్చర్యలు కాదు, ప్రేమని కలిగి అందరూ అన్నదమ్ములుగా జీవిస్తేనే మంచిది. అప్పుడు మనకు ప్రజాస్వామిక దేశం అంటే, లౌకిక దేశం అంటే అర్థం ఉంటుంది కదా. కనుక అందరూ అన్నదమ్ములకు కలిసి జీవించే వాళ్ళం. ఈ మధ్య కాలంలోనే కొన్ని రంగులు హైలైట్ చేస్తూ కొన్ని రకాల ఆయుధాలు పట్టుకుని ఎవరెవరో చంపడానికి టెర్రరిస్ట్ లాగా గ్రూపులో తయారవడం అనేది చాలా బాధాకరం. అయితే బాధ్యతాయుతంగా ఉన్న ప్రభుత్వాలు కానీ, లేకపోతే హోంశాఖ కానీ, పోలీసు వ్యవస్థ కానీ అటువంటి దుర్మార్గంగా కత్తులు పట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఇతరులు చంపుతామని బయలుదేరుతున్న వాళ్ళని కంట్రోల్ చేయకుండా, వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా ఇలాగ ప్రేమతో దేవుని స్వార్థను ప్రకటిస్తున్న వారిని దాడి చేస్తూ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు కూడా పక్షపాత ధోరణి చూపిస్తూ ఉన్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. దేవుడు అందరికీ సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కనిపిస్తున్నాడు. ఎటువంటి బాధం లేదు ఆయనకి మనుషులందరి మీద. అదే ప్రేమను చూపిస్తున్నాడు. క్రైస్తవం కూడా అటువంటిదే. అందరినీ మనుషులుగా మేము గుర్తిస్తాం, అందరికీ దేవుని ప్రేమను ప్రకటిస్తాం. కానీ ఇలాగ విద్వేషంతో ఒక వ్యక్తిని చంపొచ్చేమో కానీ ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని, ప్రేమని, ఆ దేవుని మాటలని ఎప్పటికీ ఆపలేరు. చరిత్రలో చూసుకుంటే పెద్ద పెద్ద రాజులే, చక్రవర్తులే ప్రతిజ్ఞ ఉన్నారు క్రైస్తవాన్ని రూపుమాపుతామని. వాళ్ళే భూమిలో కలిసిపోయారు. కానీ క్రైస్తవం ప్రపంచవ్యాప్తిగా చూస్తే మొదటి స్థానంలో క్రైస్తవ్యం ఉంది, రెండో స్థానంలో ముస్లిం ఉంది, మూడో స్థానంలో ఉంది మన హిందూ అనేది చెప్పేదానికి. కనుక ప్రేమతోనే ఏదైనా మనం చేయాలి. కానీ ఇలాగ కక్షతో ఏదో మనసులో పెట్టుకుని కాదు. కానీ చాలా తప్పు ఇది. అయితే ఇది తప్పకుండా చిన్నపిల్లడు చెప్తున్నాడు. ఈరోజు అక్కడ ఉన్న లొకేషన్ ఉన్న ఎవిడెన్సెస్ బట్టి, వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసి చిన్నపిల్లడు చెప్తున్నాడు ఇది ఏమాత్రం యాక్సిడెంట్ కాదే అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ బండికి అదే మరి. సో దీంట్లో చాలా రాజకీయ లేకపోతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ హస్తాలు ఉన్నట్టుగా ఓపెన్గా తెలుస్తూ ఉంది. దీనికి పెద్ద రీసెర్చ్ అక్కర్లే. ఇప్పుడున్న జనం ఏంటంటే ఒకప్పుడు ఇదిగా ఉండేవారేమో, ఇప్పుడు అంతా మెచ్యూర్డ్ వచ్చాడు, టెక్నాలజీ చేతిలో ఉంది. దాన్ని బట్టి చూచి వాట్ అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారు కదా. కనుక అది పబ్లిక్గా తెలిసిందే. ఇది ప్రీప్లాన్డ్గా కొంతమంది వ్యక్తులు దీన్ని వెనక నుంచి నడిపిస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు, మీడియాని హ్యాండిల్ చేస్తున్నారు, పోలీస్ శాఖని కానీ లేకపోతే హాస్పిటల్ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది వ్యక్తులు హ్యాండిల్ చేస్తున్నారు అన్నది తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళు అవును అసలు ఎందుకు క్రైస్తవ హిందువులకు ఇటువంటి విభేదాలు ఎందుకు వస్తున్నాయి, మత ప్రచారాలు ఎందుకు అయితే ఉన్నాయి అంటే చెప్తారు. అదే ఇప్పుడు క్రైస్తవం ఎప్పుడైనా సరే ఇతర మతాలని ద్వేషించమని కానీ ఇతర మతాలని కించపరచమని ఎప్పుడు చెప్పదు. యేసుక్రీస్తు చెప్పిన బోధ ఏంటంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి, శత్రువులు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంది యేసుక్రీస్తు చెప్పిన బోధ. అది దేశంలో మత అల్లర్లకు గల కారణాలు ఏంటంటే ఏం చెప్తామంటే ఇప్పుడు పబ్లిక్ మనకు తెలిసిందే. ఇంతకుముందు లౌకిక రాజ్యం ఉన్న రాజకీయ పార్టీలు అందరిని కలుపుకుని తిరిగేవారు. ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో కేవలం వాళ్ళ భక్తిని దేశానికి అంటగట్టి దేశాన్ని హిందూదిగా ప్రొజెక్ట్ చేయాలని, దేశంలోంచి ముస్లింలు వెళ్ళిపోవాలి, క్రైస్తవులు వెళ్ళిపోవాలని. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇది ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన కంట్రీ. ఇది ప్రపంచంలో ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, డెమోక్రటిక్ లౌకిక రాజ్యాలు. అలాంటిది ప్రజాస్వామిక రాజ్యంలో మంది పెద్దది. కానీ ఆ దేశంలో అందరిని కలుపుకోకుండా విడదీసి మేమే
అని ఇటువంటి దాడులు చేయించడం, లేకపోతే విద్వేషపూర్వకమైన ప్రసంగాలు చేయించడం, మీడియాలో క్రైస్తవ మీద విషయపూరితమైన ప్రసంగాలు, ద్వేషపూరితమైన ఉద్రేక భావం చేసి యువతను రేపగొట్టడం. యువత ఏమో ఉద్రేకం కదా, వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నారు, రిజెక్షన్ కానీ కోల్పోయి. అది ఎంత మాత్రం మంచిది కాదని మీ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రభుత్వానికి తెలియజేయండి. క్రైస్తవ లోకం వింటున్నారు కదా, క్రైస్తవులు కోరుకుంటుంది ఏంటంటే నిష్పక్షపాతంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, దైవజనుడు ప్రకటనల విషయంలో మంచి రిపోర్ట్ను ఏదైతే ఉందో వాస్తవాన్ని దాచకుండా, కప్పిపెట్టకుండా దాన్ని ప్రకటిస్తే సంతోషం. లేకపోతే దేవుడైతే మాత్రం వదిలిపెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాడని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. మనుషులు ఏదైనా మేనేజ్ చేయొచ్చేమో, మనుషులు మేనేజ్ చేయొచ్చు దేనితోనైనా, పలుకుబడిని బట్టి, ధనాన్ని బట్టి, దేని బట్టి. దేవుడిని మేనేజ్ చేయలేరు కదా. దేవుడు తప్పకుండా జడ్జిమెంట్ ఇస్తాడు. ఆయన రంగంలో తిరిగితే చాలా ఇదిగా ఉంటుంది కనుక తప్పకుండా ఈ వాయిస్ని మీరు తెలియచేయండి.